యూత్కి ప్రాధాన్యత ఇస్తేనే మనం రాబోయే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చిన కార్యకర్తలు కానీ కుర్రాళ్ళు కానీ నాయకులు కానీ ఆప్యాయంగా పలకరించి రారా బాబు కొంచెం అంటేనే వారు నాకు ఆప్యాయంగా దగ్గర అవకాశం ఉంటుంది. అంతేగాని గత రోజుల్లాగా పురాణ ఖాతాలో ఒక కాలం ఇది మన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఒక నాయకుడు రోజు పుట్టుకొచ్చాడు. పాత రోజుల్లాగా నేను రాజకీయంలో ఉన్నాను లేదంటే ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది, అడిగే హక్కు అందరికీ ఉంటుంది. అందువల్ల నేను చెప్పేది ఈ సభాముఖంగా మీకు చెప్పేది ఏంటంటే గత ఎన్నికలు మన యువత పోరు జరిగింది. మన నియోజకవర్గానికి యువత అధ్యక్షులు ఎవరు చెప్పండి, విద్యార్థి అధ్యక్షులు చెప్పండి, శ్రేణులు ఉన్నారో చెప్పండి. యువత పోరులో ఎవరు వచ్చారు ఆ రోజు యువత పోరులో పాల్గొనడానికి? యువత పోరులో మీరు ఏదైనా అప్పు చెప్తే ఖాళీగా అప్పు చెప్తే వాడు వచ్చి అడగా పార్టీగా అడ్డగా నిలబడతాడు. అందువల్ల మీ గ్రామ